రాష్ట్రంలో మిషన్ భగీరథ అతిపెద్ద స్కామ్ అని అన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ స్కీమ్ పై విచారణ చేయాలని అసెంబ్లీలో కోరారు. 42,000 కోట్లు ఖర్చు చేసి జనాలకు నీళ్లు ఇవ్వడంలో విఫలమయ్యారని చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా మరొకటి ఆలోచించాలన్నారు వివేక్ వెంకటస్వామి. ఈ రాష్ట్రంలో బిగ్గెస్ట్ స్కామ్ ఏదైతే ఉందో అది మిషన్ భగీరథి అధ్యక్ష. ఈ మిషన్ భగీరథి స్కామ్లో ఏ ఊరికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా మిషన్ భగీరథి నీళ్ళు సరిగా రావటం లేదు అధ్యక్ష. పైప్ లైన్ వేసినారు, రిపేర్స్ చేయాలంటారు, దానికి బడ్జెట్ లేదు. నిజంగానే చెప్తే చాలామంది చాలా చోట్ల కూడా నేను నిన్న కూడా కాన్స్టిట్యున్సీలో వెళ్ళినప్పుడు చాలామంది మంచినీటి కరువు ఉంది, ఈ మిషన్ భగీరథ నీళ్ళు రావటం లేదు, వాసన వస్తుంది, మీరు ఏదో ఒకటి చెయ్యండి సార్, మాకు బోర్వెల్ అనే వేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. నేను నా కోరిక ఏంటంటే మీ ద్వారా ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మిషన్ భగీరథలో ఒక ఎంక్వైరీ వేయాలి అధ్యక్ష. కాంట్రాక్టర్లు ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నారు, ఏమైంది నిజంగానే. ఎందుకంటే 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మిషన్ భగీరథ ఫెయిల్ కావడం, ఎందుకంటే చాలా సన్నగా నీళ్ళు పోతున్నాయి, సరిగా ఎవరికి కూడా ఉపయోగం లేదు. దీంట్లో ఎంక్వైరీ చేసేది ఉంది హౌస్ అధ్యక్ష. ఎందుకంటే కాంట్రాక్టర్లు పైసలు చేసుకుంటున్నారు, కానీ ప్రజలకు ఏదైతే మంచినీటి సౌకర్యం కల్పించాలో ఆ మంచినీటి సౌకర్యం కల్పించడం లేదు. మా చెన్నూరులో కూడా 30 కోట్ల అమృత్ స్కీమ్ నడుస్తుంది అధ్యక్ష, కానీ అక్కడ చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. వారు మిషన్ భగీరథి పైప్ లైన్ని క్లబ్ చేసి ఈ స్కీమ్ని సక్సెస్ఫుల్ చేయాలనుకుంటున్నారు అధ్యక్ష, కానీ దాంట్లో వాటర్ సోర్స్ లేదు. చాలా చోట్ల కూడా సరైన వాటర్ సోర్సెస్ లేవు. నేను ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఒక ప్రపోజల్ ఉంది అక్కడ 40 కోట్లతోని ఒక వాటర్ సోర్స్ గోదావరి నుంచి చెన్నూరు టౌన్కి వచ్చేది అవసరం ఉంది. అంతేగాక ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గంలో వాటర్ లెవెల్స్ అన్నీ కూడా కిందికి పడిపోయినాయి అధ్యక్ష. దీంట్లో ఈ బోర్వెల్స్ వేయడంలో కూడా ఇది ఒక సొల్యూషన్ కాదు. మిషన్ భగీరథి ఫెయిల్ అయింది, దీనికి ఒక ఆల్టర్నేట్ స్కీమ్ తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. లేకుంటే ఇది మొత్తం తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మనము దీంట్లో ఒక కాంప్రిహెన్సివ్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష.